వైకుంఠపల్లి ఆటలో ఎప్పుడు నెచ్చెనెక్కుతారో, ఎప్పుడు పాము మింగేసి కింద పడిపోతారో ఎవరికీ తెలీదు. అది ఆట. రాజకీయాలు కూడా ఒక క్రీడగా మారిపోయాయి. రాజకీయం జూదంగా మారిపోయిందని యువత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం మన పరిస్థితులు పరిశీలిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 జిల్లాలుగా విభజించారు. కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి కొంతకాలం కురసాల కన్నబాబు, తర్వాత దాడిశెట్టి రాజా మంత్రిగా ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి చెల్లుబోయిన వేణు మంత్రిగా ఉన్నారు. పినిపే విశ్వరూప్ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా తూర్పుగోదావరికి వస్తే హోంమంత్రి పనిచేశారు. ఇవన్నీ పరిశీలిస్తే వీళ్ళందరి మాట కంటే కూడా జగన్కు వచ్చింది అంటే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి, వైఎస్ కుటుంబంతో అనుభవం ఉన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పెద్దపేట వేసేవారు. మంత్రుల మాట కూడా కలెక్టర్లు వినేవారు కాదు. ఎన్నోసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. దాడిశెట్టి రాజాకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పడేది కాదు. అదేవిధంగా కన్నబాబుకి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరిగింది. మొత్తం మీద 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో చంద్రశేఖర్ రెడ్డి మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. కానీ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటేనే తర్వాత ప్రజలు ఆదరిస్తారు, ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తారు. ఈ నేపథ్యంలో గత టీడీపీ పాలనలో చేసిన అక్రమాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లు టీడీపీ నాయకులు వేధించడం జరిగింది. తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఊహించిన విధంగా 164 సీట్లతో గెలిచింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డిని ప్రతి ఒక్కరూ టార్గెట్ చేస్తున్నారు. తొలుత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో పౌర సరఫరాల శాఖ సమీక్ష జరిపారు. 2 రోజుల వరుసగా సమీక్ష అయిపోయిన వెంటనే ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు గోదాములు సీజ్ చేశారు. నేరుగా పోర్టుకు వెళ్ళి తనిఖీలు చేశారు. ఆ పోర్టులో బియ్యం ఎక్స్పోర్ట్ గురించిన వాటిలో ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్న బియ్యంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు, కేసులు పెట్టారు, సీజ్ చేశారు. ఇది ఇలా ఉంటే చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న మాజీ కార్పొరేటర్ బళ్ళ సూరిబాబు అనుమతి లేకుండా భవనం నిర్మించినట్టు 4 రోజుల క్రితం ఫిర్యాదు ఉంది. దీంతో గతంలో తను భవనం నిర్మించినప్పుడు ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారో అదే అధికారులు ఇప్పుడు ఉన్నారు. ఇటు వచ్చి కమిషనర్ ఒకరు మారారు. ఫిర్యాదు అంది నేపథ్యంలో సిటీ కూటమి అభ్యర్థిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి దాని మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆగ మేఘాలపై అధికారులు పోలీసులు వెంటబెట్టిన 2 టౌన్ పోలీసులతో పాటు ఇతర పోలీసుల సహాయం తీసుకుని అక్కడికి వెళ్లారు. భవనం కూల్చివేస్తున్న సమయంలో సగం కూల్చివేత జరిగిన తర్వాత ఈ సమాచారం చంద్రశేఖర్ రెడ్డి తెలిసింది. వెంటనే ఆయన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులుగా ఆయనకు మధ్య తోపిసలాట జరిగింది. ఆయన ముందుకు వచ్చే ప్రయత్నం చేసిన పోలీసులు ముందుకు రానిలేదు. కానీ పక్కన బిల్డింగ్ కూలగొట్టడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, నేను కూడా కంప్లైంట్ చేస్తాను, స్పందనలో ఫిర్యాదు ఇస్తాను, అన్ని భవనాలు కూలగొట్టినట్టు ఆయన పోలీసుల మీద కూడా డిమాండ్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులను విమర్శించడం జరిగింది. ఇది అయిపోయింది. భవనం కూల్చివేశారు. చంద్రశేఖర్ రెడ్డి వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే ఆయన అధికారులు పోలీసులు ముందుకు వస్తుంటే రూప్ పార్టీ ఆయన వెనక్కి పంపించారు తప్ప అక్కడ వివాదం జరగలేదు. తర్వాత మున్సిపల్ అధికారులు తమ విధులకు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆటంకం కల్పించారని కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు జరిగింది. ఈ నేపథ్యంలో 2 టౌన్ సీఐ నాయక్ ఆధ్వర్యంలో 26 మందిపై కేసు పెట్టారు. A1గా బళ్ళ సూరిబాబు, A2గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరో 24 మందితో కేసు నమోదైంది. అసలు అక్కడ వాస్తవం ఏం జరిగింది, చంద్రశేఖర్ రెడ్డి ఎంతవరకు అడ్డుకున్నారు, ఎవరి మీద దౌర్జన్యం చేశారు అన్నది ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి. పోలీసులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా అక్కడ జరుగుతున్న సంఘటన ఏదైతే ఉందో ఈయన తోసివేయడం, ఆయన ముందుకు రావడం, నినాదాలు ఇవ్వడం, కేకలేయడం ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. పోలీసులే వీడియో తీయించి దాన్ని బయటికి రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది టీడీపీ నాయకులు అదే వైసీపీ నాయకులు కూడా దీన్ని బయటికి రిలీజ్ చేశారు. అంతవరకు ఇది ఎవరికి తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. A2గా చంద్రశేఖర్ రెడ్డిని దీంట్లో కేసు పెట్టారు. అదేవిధంగా బియ్యం కేసులో కూడా ఆయన మీద కేసు పెట్టలేదు. కానీ ఆయన అనుచరులు ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఏదైతే అగర్వాల్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా రేషన్ బియ్యాన్ని PDF రైస్ని దారి మళ్లించారు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అగర్వాల్ అనగానే PDF రైస్ కొంటాడనే ముద్ర పడిపోయింది. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులు అవుతాయి. ఎన్నోసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కావచ్చు ఎన్నోసార్లు మీటింగ్లో చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను నిలదీస్తామని. ఏదైతే పవన్ కళ్యాణ్ని అదేవిధంగా చంద్రబాబుని సతీమణ్ణి కూడా దారుణంగా బూతులతో చంద్రశేఖర్ రెడ్డి తిట్టిన సంఘటనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు కాకినాడ బాలాజీ సర్వీస్ సెంటర్లో ప్రసంగించినప్పుడు మోకాళ్లపై నడిపిస్తానని కూడా హెచ్చరిక చేశారు. ఇంకెన్ని కేసులు వస్తాయి, ఎంతమంది మీద కేసు పెడతారన్నది చర్చ జరుగుతోంది. ఇది చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చుకి సంబంధించిన వివరాలు. బ్యాక్ టు స్టూడియో.